ఏ నుంచి వచ్చిలే? మాది జైత్యాల కాన్స్టిట్యున్సీ. ఏ ఊరు? జైత్యాల కాన్స్టిట్యున్సీ సారంగపూర్ మండలం. ఎట్లుంది మరి మీ మండల పరిస్థితి? ఎట్లుంది? మండల ఫుల్ హవా ఉందన్న. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నట్టు లెక్కనే ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా ఉంది. ఎందుకు ప్రభుత్వం 15 నెలలుగా ఏమైనా చేస్తున్నా చేయట్లేదా? అంటే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా, రైతులే కావచ్చు, ప్రజలే కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏ రకంగా తీసుకున్న ఎవరికి కూడా మంచి చేసినట్టు కనబడతలేదు. ఇప్పటికి కూడా సీఎం కేసీఆర్ కావాలంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు దాదాపు చెప్పాలంటే కోకొలలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పేసి అనుడే తప్ప కానీ ఆ సీఎం లెక్క ఎవరు కూడా భావిస్తలేరు. కేసీఆర్ సార్ సీఎం అని చెప్పేసి అంటున్నారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? పొలం ఉందా నీకేమన్నా? ఉన్నది. నాకు ఎంత ఉంది? నాకు ఒక 4 ఎకరాలు ఉన్నది. ఇంతవరకు రుణమాఫీ అయింది? రుణమాఫీ కాలేదు. నాకు రైతు బంధు పడుతుంది ఏమన్నా? పడతలేదు. 7,500 ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేడు. 6,000 రూపాయలు ఇచ్చిండు. అది కూడా 2 ఎకరాల వరకే ఇచ్చిండు. చివరికి ఎప్పుడు పడ్డది రైతు బంధు? నాకు చివరిగా మొన్న పడ్డది ఒక 2 నెలల కింద. 2 నెలలకి అంటే ఎకరం వరకే పడ్డది. ఎకరం వరకు. నాకున్నది 4 ఎకరాలు. అంటే నీ దగ్గర రాలేదు? ఇంకా నా దగ్గర రాలేదు. ఏం చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుస్తుంది 15 నెలలుగా? కాంగ్రెస్ పార్టీ ఏమి నడుస్తుంది? మంచిగా నడతలేదు. టీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు మంచిగా ఘనంగా నడిచింది. రైతు బంధుకు ఇబ్బంది పడుతుండ్రు, రుణమాఫీకి ఇబ్బంది పడుతుండ్రు, పింఛన్ కి ఇబ్బంది పడుతుండ్రు, అన్ని రైతులకు కరెంటుకు ఇబ్బంది పడుతుండ్రు, అన్నిటికీ ఇబ్బంది పడుతుండ్రు. తాగునీరుకి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. 10 ఏళ్లలో మంచిగానే జరిగింది. 10 ఏళ్లలో నీళ్లు, నిధులు అన్ని మంచిగానే జరిగింది. పింఛన్లు, రైతు రుణమాఫీలు ఇవి అన్ని అనుకూలంగా జరిగింది. ఏం చెప్తాం మరి? ఏ పాలన బాగుందంటే రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండు ప్రస్తుతానికి, ఏం చెప్తాం మరి? రేవంత్ రెడ్డి అంటే అసలు ఇప్పుడు కేసీఆర్ అనుకుంటాను ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే ముసలోళ్ళు అయితే కేసీఆర్ 2,000 ఇచ్చిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇంకా రేవంత్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి కానుకుంటాను. ముసలోళ్ళని అడిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటాను. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ రేపే ఎలక్షన్ అంటాడు, జెడ్పీటీసీ ఎలక్షన్ అంటాడు, ఓసారి ఈ ఎలక్షన్ అంటాడు, ఆ ఎలక్షన్ అంటాడు, రేపే ఎలక్షన్ అంటాడు, లేకుంటే ఈ 4,000 రేపే ఇస్తామంటాడు. ఒక్కొక్కరు ఈ బస్సు ప్రయాణం పెడితే ఒక్కొక్కరు కింద పడి చనిపోతాను, బస్సు కింద పడి చనిపోతాను. వాళ్ళు ఉచిత బస్సు అనేది చాలా అది బాగా అంటే దాంతోటే ఘోరంగా అప్లపాలు. ఉచిత బస్సులు ఎవరు పోతారు? ఉచిత బస్సు నడవడం వల్లనే ఆర్టీసీకి లాభాల్లో ఉందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది. మరి అసలు ఉచిత బస్సు అనేది ఆడోళ్లే దాన్ని వ్యతిరేకిస్తారు, ఆడవాళ్లే వ్యతిరేకిస్తారు. పరిపాలన ఎట్లుందంటారు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పరిపాలన అంత మోసపూరితమైనటువంటి పరిపాలన. ఆ పరిపాలనలో ఎవరు బాగుపడ్డది లేదు, ఏం లేదు. ఇప్పటికీ జీరో అయిపోయింది. కాంగ్రెస్ జీరో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ఏ తప్పకుండా వేదిక పైకి వస్తుంది. సీట్లో మన కేసీఆర్ గారు కూర్చుంటారు, వారే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రులు వాళ్ళ మంత్రులకి పడడం లేదు. ఒక్కొక్క మంత్రి మన ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడేది ఒక మాట, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఒక మాట. వారిద్దరి మాటలకు పొంతనే ఉండలేదు. ఆ పొంతన లేని మాటలు మాట్లాడి వాళ్ళే కొట్టుకునే పరిస్థితి ఉన్నది, వాళ్ళే తిట్టుకునే పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పుడు 15 నెలలుగా పరిస్థితి పాలన బాగాలేదు అంటున్నారు. మరి అసెంబ్లీలో అయినా సరే, ఎక్కడ సభలు పెట్టినా సరే 15 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ చేయని పనులు, 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు 15 నెలల్లో నేను వచ్చిన వెంటనే చేసినట్టు 2 సార్లు ఎలక్షన్ కూడా వచ్చింది, అయినా నేను పనులు కంటిన్యూ చేస్తున్నా అంటుండు. ఆయన ఏ అబద్ధం మాటలు అవి ఎట్లా నమ్ముతారు? ప్రజలు ఎవరు నమ్మడం లేదు. అన్ని అబద్ధాల మాటలు, ఏం చేసింది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఆయన బాగా చేసింది అనేది ఇప్పుడు ప్రజలే చెప్తారు. వారు ఇప్పుడు జరిగే వెంటనే ఎలక్షన్ పెట్టమనండి, ఆ ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ కు. గ్రామ సభలు జరిగినాయి కదా, మరి ఏమంటారు గ్రామ సభలో? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అన్ని కూడా అన్ని బీఆర్ఎస్ గెలుస్తుంది. సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, మున్సిపల్ చైర్మన్స్ గాని అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలుస్తారని అందరూ ఏకకంఠంగా అంటామన్నారు. 5 సంవత్సరాల ఎలక్షన్ పెట్టాడు. 5 సంవత్సరాల దాకా సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, లోకల్ ఎలక్షన్స్ పెట్టాడు. గట్టే నడిపిస్తాడు. ఈ స్కీమ్లు ఎట్లా కనుక తప్పించుకుంటాడో అదే రకంగా నడిపిస్తాడు. ఎందుకు అట్లా? మరి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే ఉన్నది, సర్పంచులు గెలుస్తారు కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఆ సర్పంచులు గెలుస్తారు నిల్చున్నోళ్ళు. అంత విలువ లేకుండా చేసుకుంటాడు. 2 సంవత్సరాల దాకా ఒక సర్పంచ్ లేకుండా ఒక విలేజ్ ఉంటదా?
ఎట్లా డెవలప్ అవుతుంది? మీది ఏ ఊరే? ఏ ఊరు? మాది హుస్నాబాద్. హుస్నాబాద్. మరి సర్పంచ్ లేరు ఇప్పుడు, దాదాపు సర్పంచ్ సంవత్సరం లేదు. అవుతుంది. అధికార పాలన నడుస్తుంది కదా, మరి ప్రజలకి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మూల రకంలో రోడ్లకు ఆడిన, మరి అది ఎవరికి చెప్పుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి చెప్పుకోవాలి మేము, ఎందుకంటే ఇప్పుడు మీ అటువంటికే తెలిసి ఉండాలి. కొట్టుకుంటారు, తన్నుకుంటారు. ఉన్న గ్రామ కార్యదర్శులు కూడా అప్లపాలు అయిపోతారు. వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇబ్బందుల పడి ఏడుస్తాను. ఇప్పుడు సర్పంచులు కూడా సర్పంచ్లకు కోడి అయితే భయపడుతున్నారు, పెండింగ్ బిల్స్ పెండింగ్. దాని గురించి ఏం చెప్తావు? అదే ఇదే చెప్తున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక నేను ఇస్తా అని చెప్పిండు, కానీ దాని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన రెవెన్యూ మినిస్టర్ ఏమంటాడు? రెవెన్యూ మినిస్టర్ ఏమంటాడు? రేపే ఇప్పుడు జనవరినే ఎలక్షన్ పెడతా అన్నాడు. మళ్ళా ఇప్పుడు మళ్ళా వచ్చే డిసెంబర్ లో పెడతా అంటాడు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల దాకా అసలు ఎలక్షన్ పెట్టాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సార్, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అంటే ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, ఏం నడుస్తుంది అంటారు? ప్రభుత్వ పరిపాలన ఎక్కడ చూసినా కూడా ఇంతవరకు అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా లాభపడ్డారు అనేది వాళ్లకు తెలుసు. కాబట్టి మరి 16 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనలో ఏ విధంగా నడుస్తుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసిర్రు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేసుకోవాలి, మనం అందరం బాగుపడాలి అనే ఆలోచన కొద్దీ పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా రైతులను మాత్రం నట్టేట ముంచిండు ఎవరా అంటే ఒక్కడు రేవంత్ రెడ్డి. రైతులను ఇవాళ రుణమాఫీ చేయక, రైతు బంధు ఇవ్వక, ఎన్నో తిప్పలు పెడుతూ ఇవాళ నీళ్లు ఇవ్వక, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిండు. మిషన్ కాకతీయ తెచ్చి చెరువులలో నీళ్లు నింపిండు. మరి ఈ దద్దమ్మ ప్రభుత్వం మరి రైతులను ఏ విధంగా కూడా ఆదుకోకుండా, రుణమాఫీ చేయకుండా అనేక ఇబ్బందులు అరిగోసపెడుతున్నారు. కాబట్టి ఈ రైతుల వల్ల ఈ ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దు ఏడ్చిన యవసము ఎప్పుడు కూడా సత్యనాశనమే. ఈ ప్రభుత్వం కూడా సత్యనాశనమే అని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఎవరి నుంచి వచ్చిన బాబు? మాది కోయడ మండల్. ఏ ఊరు? సిసిపల్లి. పొలం ఉందా నీకు? ఉన్నది, 6 ఎకరాలు ఉన్నది. మరి రైతు బంధు పడ్డదా? 7,500 ఎకరానికి. పల్లె ఇంకా రుణమాఫీ అయిందా? కాలేదే. ఏమేమి వస్తున్నాయి ఇంట్లో? 6 గ్యారెంటీలు ఏది లేదల్లా మాకు వచ్చేది. ఇంట్లో పింఛన్ వస్తుందా? మనం ఇంట్లో లేదు. మీకు వస్తుందా? వస్తలేదు. మీ ఇంట్లో మీ ఆవిడకి ఏమైనా ఓలగలేదు? ఎవరికి లేదు. మరి ఎట్లుంది ప్రభుత్వం? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఘోరంగా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో బాగుండే, ఇప్పుడు ఘోరంగా ఉన్నది. వచ్చేది ఏది లేదు. ఎల్కతుర్తి, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ. ఎట్లుంది మీ ఊర్లో రైతుల పరిస్థితి? ఎట్లుంది? అడ్డగోలుగా అసలు ఉచిత హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి రైతులకు కానీ ఎవరికి కానీ ఏ ఒక్క వర్గం ఇప్పటి వరకు ఏ ఒక్క వర్గం కూడా ఆయన మీద అంత అసంతృప్తితో ఉన్నది. విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఏది ఎందుకు విద్యార్థులకు చాలా నిరుద్యోగులకు మన ఉద్యోగాలు ఇచ్చినట్టు, రైతు మంది చేసిన అంటూ, రైతు రుణమాఫీ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఇంకేం అసంతృప్తి అంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎక్కడైనా ఏ ఒక్క జిల్లానే తీసుకోండి, పూర్తి గ్యారెంటీలు ఎక్కడ ఏ ఒక్క గ్రామంలో అమలైనాయో ఆయన మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన దొంగ హామీలు 420 హామీలు ఎప్పుడైనా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మన తెలంగాణ ప్రజల పక్షాన ఎల్కతుర్తి మండల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై కేర్. సభ కిందకి వచ్చినావు, ఏ విధమైన ఇక్కడ కలవబోతున్నారు? కేటీఆర్ ఎందుకు సభ పెట్టినట్టు ఏం చెప్తారు? రేపు జరగబోయే ఫిబ్రవరి 20 నాడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది కాబట్టి దానికోసం జన సమీకరణ ఏ విధంగా చేద్దాం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ, విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల మీద ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చే ఒక సభకు వాళ్ళు ఇచ్చే నిర్దేశంతో దిశానిర్దేశం కోసం ఇక్కడికి వచ్చడం జరిగింది. మీ ఇంట్లో ఏమేమి అంది 6 గ్యారెంటీలు? గ్యారంటీ అనేది ఏం లేదు. నేను పీజీ పూర్తి చేసే నేను రోడ్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు ఇచ్చింది కదా, ఉద్యోగాలు ఇస్తే నేను కూడా పీజీ కంప్లీట్ చేసినా కదా. 5 years అవుతుంది కంప్లీట్ చేసి. ఇంతవరకు ఉద్యోగాలు అప్లై చేసిన ఫీజుతో వాళ్ళు ప్రభుత్వం నడుపుకోవడం కానీ మాలాంటి నిరుద్యోగులు మాత్రం ఏం చేసింది లేదు. ఈ గవర్నమెంట్ పూర్తి కాలం ఉంటుందో వాళ్ళగానే నమ్మకం లేకుండా పోయింది. ముందుగా రైతులను కాపాడితే దేశాన్ని కాపాడినట్టే, మన తెలంగాణ కాపాడినట్టే. ఫస్ట్ ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకుంటే సరిపోతుంది. అది కాపాడితే తెలంగాణ కాపాడినట్టే. మేము వచ్చింది ఎందుకంటే రేపొద్దున జరగబోయే కేసీఆర్ గారు పిలుపునిచ్చిన భారీ బహిరంగ సభకు సన్నాహితం కావడం కోసము కేటీఆర్ గారి పిలుపు మేరకు కరీంనగర్ రావడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం రావడం జరిగిందన్న. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైంది అనడానికి ఈ రోజు ఆడోళ్ళు కానీ మగవారు కానీ తిట్టడమే మెయిన్ కారణం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాలలో విఫలమైపోయాడు. ఏ విధంగా కూడా ఆయన
అసెంబ్లీ సాక్షిగా 2 గ్యారెంటీలు ఇచ్చి 6 ఇచ్చినా అంటే అందుకే జనం తిట్టుడు ఎందుకు తిడుతున్నారు అంటే అందుకే తిడతారు. ఇలాంటి పరిపాలనను మనం జీవితంలో నాకు దాదాపు 25 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ ఇంతకుముందు కూడా పరిపాలన చేసింది, ఇంత చెండాలంగా ఎవరు పరిపాలించాలి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని తక్షణం గద్దెదించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వెంటనే పట్టం కట్టవలసిన అవసరం ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చినా మేము బెజ్జంగి నుండి వచ్చినాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది బూడిదలో వచ్చిన పని రైన్ లెక్క అయింది. మొత్తం రైతులు ఆగమయ్యారు, మహిళలు ఆగమయ్యారు. మన 6 గ్యారెంటీలు మొత్తం విఫలమైనవి. మళ్ళీ ఆయనకి ఓటు వేసిన వాళ్ళంతా తిట్టనోడే పాపాతుడు. వాళ్ళు వాడిని హామీలు ఏమైంది, ఒక ఫ్రీ బస్సు తప్ప వాడు చేసిన హామీ అనేది ఒకటి కూడా నెరవేరలేదు. వాడి జీవితంలో మళ్ళీ అనేటోడు రానే రాడు. ఇది ఒక లాస్ట్ టైం ఇక వాడి కేసుడు ఇది.